భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కంటెంట్, నేను చెప్పబోయే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ఇమీడియట్గా చేసుకోండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫర్ నోటిఫికేషన్స్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మోదీ గారి రష్యా విజిట్ అండి. మోదీ గారి రష్యన్ విజిట్ రష్యా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. రష్యా వాళ్ళు ఆల్రెడీ మోదీ వచ్చేస్తున్నాడు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కాకపోతే మోదీ గారు ఇంకా డేట్స్ అది డిస్క్లోజ్ చేయలేదు. నేను వెళ్ళట్లేదు అనలేదు, అలా అని ఈ ఫలానా రోజు వెళ్తున్నానని కూడా చెప్పలేదు. కాకపోతే జయశంకర్ గారు ముందే వెళ్ళారు, ప్రిపరేషన్ అంతా చేస్తున్నారు. సో మోదీ గారు వెళ్ళడం అయితే ఖాయం. కానీ ఫస్ట్ విజిట్ అవుట్ సైడ్ ఇండియా మోదీ గారు రష్యాకి వెళ్ళడం ఒక మెసేజ్ టు ద వెస్ట్. అంటే వాళ్ళు మన ఎలక్షన్లో భయంకరంగా కిలికారు. యుఎస్ వాళ్ళు, ఆ డీప్ స్టేటు జాబ్ సర్వీస్ వాళ్ళంతా కూడా మన ఎలక్షన్స్లో చాలా భయంకరంగా కిలికారు. దాని పర్యవసానమే రాహుల్ గాంధీకి 99 సీట్లు. సో మనకు అది తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. అంచేత వాళ్ళకి ఒక మెసేజ్ అండి, ఫస్ట్ విజిట్ రష్యాకి వెళ్తారు. దాంతో వాళ్ళు ఈ మధ్యకాలం ఒక టీం వచ్చింది టిబెత్, మన అతను దలై లామా గారిని కలవడానికి. అంటే చైనాకి అగెన్స్ట్గా వెళ్తున్నాం, ఇండియాకి క్లోజ్ అయిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇమీడియట్గా మోదీ గారు రష్యా వెళ్ళడం వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే ఈ మధ్యకాలం అతను వాడు యాంథనీ బ్లింకెన్ ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అంటూ ఏదో పోచుకోవాలి కబుర్లు చెప్పాడు. దానికి బేసిక్గా వాడి ఉద్దేశం ఏంటంటే రష్యా వెళ్ళడం వాడికి ఇష్టం లేదు అనమాట. అదైతే మన మోదీ గారు అలాంటివి పట్టించుకోరు. మన ఇండియా ఫస్ట్ అని ఆయన జయం. సో ఈ మీటింగ్లో ఏం జరగబోతుంది అంటే, డిఫెన్స్ డీల్స్, తర్వాత లాజిస్టిక్ అగ్రిమెంట్స్ అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. లాజిస్టిక్ అగ్రిమెంట్ అయిపోయింది. డిఫెన్స్ డీల్స్ అవి షరామామూలుగా జరిగిపోతున్నాయి. తర్వాత ఆయిల్ ఇంపోర్ట్లు అవన్నీ కూడా జరిగిపోతున్నాయి. కాకపోతే ఇంకా ఏంటి, దెర్ ఇస్ సంథింగ్ మోర్. రష్యా వాంట్స్ టు, అంటే ఇంకా ఫర్దర్గా మనతోటి లిమిట్లెస్ పార్ట్నర్షిప్ ఒకటి తయారు చేసుకుందామని పుతిన్ గారి ఐడియా అండి. పుతిన్కి మోదీకి ర్యాపో బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ పర్సనల్ అండర్స్టాండింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ. పుతిన్ ఏకైక దేశం అనుకుంటా, మొన్న స్టాంపీడ్ జరిగింది కదా, 100 మంది పైగా చచ్చిపోయారు యూపీలో. ఆ స్టాంపీడ్కి పుతిన్ గారు సంతాపం తెలియపరిచారు. ఇంకే దేశం చేయలేదు. సో మనకి రష్యాకి ఉన్న ఎప్పటి నుంచో ఉందండి, ఇవాళ కాదు. ఇండియా పుట్టిన దగ్గర నుంచి, అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి రష్యాకి మనకి మంచి రిలేషన్షిప్. అది అంటే రిలేషన్షిప్ అంటే మామూలుగా ఎలా ఉంటుంది, అమెరికాతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎప్పుడు డౌట్, అనుమానంతో ఉంటుంది. నెక్స్ట్ వాడు చెప్పేదోటి చేసేదోటి చేస్తాడేమో, ఇలా ఇచ్చినట్టు చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చి వెనకాల తంతడమో భయం ఉంటుంది. అది లేదండి. రష్యా వాజ్ ఆల్వేస్ ఎ ఫేర్ అండ్ గుడ్ ఫ్రెండ్, ట్రస్టెడ్ ఫ్రెండ్, ట్రస్టెడ్ అండ్ టెస్టెడ్ ఫ్రెండ్. మనకు అవసరం వచ్చినప్పుడు పనిపించాడు కూడా. అదే అండి మన రిలేషన్షిప్ విత్ రష్యా అలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందిలో ఉన్నప్పుడు మన మోదీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనడం మొదలెట్టారు, క్రూడ్ ఆయిల్. దానివల్ల వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. క్రూడ్ ఆయిల్ వల్ల మనకు కూడా లబ్ధి పొందింది. మనం క్రూడ్ ఆయిల్ కొంచెం $8 మొదట్లో, ఇప్పుడు $3-4 వచ్చింది. డిఫరెన్స్ తక్కువ, బ్యారెల్కి $3-4 తక్కువకి ఇస్తున్నారు మనకి. కన్సెషనల్ ప్రైస్లో ఇస్తున్నారు. అది తీసుకొచ్చి మనం ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని తిరిగేసి వెస్టర్న్ కంట్రీస్కి, యూరోప్కి అమ్ముతున్నాం. దాంతో వీఆర్ మేకింగ్ గుడ్ మనీ. సో జూన్ మంత్, జరిగిపోయిన మంత్, జూన్ మంత్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఇంపోర్ట్ చేశారు ఇండియా వాళ్ళు. సో ఆ విధంగానే మనకి హైయెస్ట్ అమౌంట్ ప్రాఫిట్ కూడా వచ్చేది. సరే, ఈ డబ్బులన్నీ కూడా రూపాయల్లోనూ రూబుల్స్లోనూ ట్రాన్సాక్షన్ చేస్తారు, డాలర్తో పని లేదు. సో రూపాయలన్నీ కూడా మనం అన్ని రూపాయలతో వాడు కొనుక్కుని, అంటే మన దగ్గర నుంచి మనం రూపాయలు ఇస్తున్నాం డబ్బు. సో ₹4 స్టాక్ అయిపోతాయి కదా రష్యా దగ్గర. ఆ రూపాయలు ఏం చేసి ఉంటాడు అని కొంతమంది అన్నారు.
కానీ ఇప్పుడు దానికి మార్గం దొరికిందడానికి మన దగ్గర నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. డిఫెన్స్ ఎక్విప్మెంట్, గ్లౌజులు, బూట్లు, అంటే తర్వాత చిన్న చిన్న గన్స్, AK-205 అది చేస్తున్నాడు. తర్వాత ఏమో అమ్యునిషన్, అవన్నీ కూడా ఆల్మోస్ట్ $12 బిలియన్ వర్త్ జరిగిందట మనకి వాళ్ళకి. సో మన ట్రేడ్కి దానికి అంత డెఫిసిట్ ఏం లేదండి. అంటే వాళ్ళు ఎక్కువ ఆయిల్ కొనేసుకుంటున్నాం, దానివల్ల రూపాయలన్నీ వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోతున్నాయి, వాళ్ళు ఏం చేసుకోవడం తెలియట్లేదు దానికి అన్న పరిస్థితి లేదు. తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. రష్యన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలాంటివి ఉంటాయి కదా, అలా ఇండియన్ ఇండస్ట్రీస్లోనూ దాంట్లోనూ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకు కూడా లాభాలు వస్తున్నాయి. సో రష్యాకి ఇండియాకి ఉన్నది విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పాలి ఈ విధంగా. నెక్స్ట్, ఈ కోకింగ్ కోల్ అని ఒక స్పెషల్ రకం కోల్ ఉందండి. ఆ కోల్ రష్యాలో దొరుకుతుంది. మన ఇండియాలో కూడా ఉంటుంది, కానీ రష్యాలో కొంచెం చౌకగా దొరుకుతుంది. దాన్ని ట్రాన్స్ సైబీరియన్ రైల్వేస్ అని ఒకటి ఉందండి. ట్రాన్స్ సైబీరియా డెజర్ట్లో వచ్చి డైరెక్ట్గా రైలు వచ్చి ఇరాన్ దాకా వచ్చేస్తాను. ఇరాన్ దాకా వచ్చేస్తే ఇరాన్లో మన 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 వాళ్ళు తయారు చేసిన పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ నుంచి మనం అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఇరాన్ దాకా వచ్చేస్తే అక్కడి నుంచి మన ఇండియా చాలా దగ్గర, అక్కడి నుంచి బాంబే షిప్లో వచ్చేస్తాయి. సో ఈ ట్రాన్స్ సైబీరియన్ రైల్వేస్ ద్వారా ఆల్రెడీ కోల్ స్టార్ట్ అయిపోయింది. అది అంటే మనకి చౌకగా కుకింగ్ కోల్ దొరుకుతుంది. ఆ కుకింగ్ కోల్ వల్ల మనం వీ కెన్ మేక్ ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ స్టీల్ అండి. చాలా బలమైన స్టీల్ తయారు చేయొచ్చు. దట్ ఈస్ యూజ్డ్ ఇన్ మిసైల్స్లో, సబ్మెరీన్స్లో, షిప్స్లో యూజ్ చేసే స్టీల్ ఉంటుంది కదా, అది వేరే క్వాలిటీ స్టీల్ అండి. ఆ స్టీలు మన వాళ్ళు తయారు చేస్తున్నారు యూజింగ్ కోకింగ్ కోల్ ఫ్రమ్ రష్యా అగైన్. సో ఇదండి, ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది బిహైండ్ ద సీన్. ఎక్కడ విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు చెప్పుకోరు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఎదోపని వాళ్ళు చెప్పుకోరు, వీళ్ళు చేసిన ఘనకాలు వీళ్ళు చెప్పుకోరు. అదండి. సో ఇది ఎంత కాకుండా నెక్స్ట్ న్యూక్లియర్ డీల్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 6కు పైగా రష్యాకి మనకి. రష్యా వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అదంతా కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ప్లాంట్ కమిషన్ అయింది. ప్రతి ఏడాది ఒక్కొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కమిషన్ చేయడానికి ఈ ఏడాది నుంచి ప్లాన్ ఉంది. సో ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కూడా కొత్త రకం ఫ్యూయల్ ఒకటి కనిపెట్టారండి రష్యన్స్. ఆ ఫ్యూయల్ ఏంటంటే చాలా ఎఫిషియెంట్. అంతకుముందు ఉన్న యురేనియం, ప్లూటోనియం కంటే కూడా చాలా ఎఫిషియెంట్, ఫ్యూయల్ ఎఫిషియెంట్. అంటే తక్కువతో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. దాన్ని కంప్లీట్గా మనకి ఓన్లీ టు ఇండియాకి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని ఒప్పందం జరిగింది. సో పుతిన్కి ఇండియా అంటే, మోదీ గారు అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ అండి. అంటే ఇంకొక కారణం ఉంది దానికి ఏంటంటే, ఇండియా ద ఓన్లీ కంట్రీ విచ్ ఇస్ అంటే కొంచెం రెస్పెక్టబుల్ పార్ట్నర్. మీతో చైనా వాడు ఉన్నాడు, వాడిని ఎవడు నమ్ముడు. అయితే నార్త్ కొరియా ఉంది, దాన్ని ఎవడు నమ్ముడు. సో ఇవన్నీ కూడా ఇది పుతిన్కి మనకు ఏకైక కొంచెం సెన్సిబుల్ ఫ్రెండ్ అంటే ఇండియా అండ్ మోదీ ఓన్లీ. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ, కొంచెం రెస్పెక్టబుల్ కంట్రీ అని అంటే మిగతా వాళ్ళు కంపేర్ చేస్తారు. సౌత్ కొరియాకి, చైనాకి, పాకిస్తాన్కి, అలాంటి వాటికి కంపేర్ చేస్తే వీఆర్ బెటర్. సో అదండి, రష్యా ట్రిప్ బై మోదీ ఈజ్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఇంకా చాలా మొత్తం ప్రపంచానికి ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. ఇండియాని కెలక్కండ్రా డీప్ స్టేట్ ఇది పెట్టుకుని వాళ్ళ ఎలక్షన్స్లో దాంట్లో ఏదో పని చాలు, ఇంకా కెలకద్దు అన్న మెసేజ్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.